సో అందరికీ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన యూట్యూబ్ ఛానల్. మీకు అందరికి తెలుసు మనమైతే కోయంబత్తూరు పోయినాం, అంటే ఈషా ఫౌండేషన్కి. సో అదే ఈ వీడియో అన్నమాట. సో మేము ఎట్లా పోయినాం ఏందనేది చెప్తాను. సో ఫస్ట్ అయితే మేమైతే కరీంనగర్ నుంచి హైదరాబాద్కి అయితే బస్ ఎక్కినాం, అంటే జేబీఎస్ బస్ స్టాండ్కి. సో అక్కడ నుంచి అయితే మళ్ళీ కుక్కట్పల్లికి అయితే వెళ్ళిపోయినాం. కుక్కట్పల్లి నుంచి అక్కడ ఒక చిన్న ట్రాలీ అనేది వచ్చిందన్నమాట. అదైతే మనం మమ్మల్ని పికప్ చేసేసుకుంది. సో అక్కడ నుంచి మళ్ళీ సిటీ అవుట్స్కట్స్కి తీసుకొని పోయి అక్కడ నుంచి బస్సు అయితే ఉండే. సో అంటే మేము ముందే బుక్ చేసుకున్నాం. మాకు ముగ్గురికి వచ్చేసి 7,000 చిల్లరేమో పడ్డది. సో లగ్జరీ బస్సు అది ఉంటుంది కదా, స్లీపర్ క్లాసు. సో ఆ బస్సు అయితే ఎక్కేసి డైరెక్ట్ అయితే కోయంబత్తూర్కి అయితే బస్సు ఉంటుంది డైరెక్ట్. ఇక్కడ నుంచి కోయంబత్తూర్ డైరెక్ట్. సో కోయంబత్తూర్లో అయితే దిగేసి సో మళ్ళీ అక్కడ నుంచి అయితే ఈషా ఫౌండేషన్కి మస్తు బస్సులు అయితే ఉంటాయి. సో అక్కడ నుంచి ఈషా ఫౌండేషన్కి బస్ ఎక్కి డైరెక్ట్ అయితే వెళ్ళిపోయినాం అక్కడికి. సో దారిలో ఇక పెద్ద పెద్ద స్టాండ్లు జరిగినాయి, ఏందో చూడరు. అట్ ద స్టోరీ ఈజ్ హ్యాపెనింగ్. అంటే మనకు తెలియక ఏం చేసినామంటే, మనం కోయంబత్తూర్లో స్టే చేసి దాని తర్వాత ఇక్కడ నుంచి మనమైతే అటు పోవాలి, ఈషా ఫౌండేషన్ పోవాలి. మన వాళ్ళకి తెలియక డైరెక్ట్ వచ్చేసాం. ఇక్కడ దగ్గర అయితే ఏం రూమ్లు లేవు. దాదాపు ఇప్పుడు మీరేమో ఈషా ఫౌండేషన్కి 7 కిలోమీటర్స్ లోపలనే ఉన్నాం. 7 కిలోమీటర్స్ లోపలనే ఉన్నాం. ఇక్కడ రూమ్లు ఎక్కడ అడిగినా లేవు అంటారు. దాదాపు ఒక్కటి దొరికింది. దీని కాస్ట్ వచ్చేసి 2,500 చెప్తారు. తక్కువ చేయమంటే అసలు తక్కువ ఎట్లేరు. ఓఏ రూమ్స్లో తక్కువ చూపిస్తుంది. అదే ఏం స్కామ్ చేసినా కానీ వాళ్ళైతే సెట్ అయితే లేరు. వాళ్ళు సెటిల్ కావాలన్నట్టున్నారు. మనకంటే పెద్ద స్కామర్స్ ఉన్నారు, వాళ్ళు వింటలేరు. సో మొత్తానికి అయితే 2,000కి మాట్లాడితే గిట్లా వింటలేరు. సో మొత్తానికి అయితే 2,500 ఇచ్చేసినాం. సో రూమ్ అయితే తీసుకుంటారు మన వాళ్ళు. సో మస్తు టయర్డ్గా ఇక తప్పది. రేపు పొద్దున మళ్ళీ 6 o'clockకి ఓపెన్ అంట అక్కడ. సో మనం పొద్దున లేచి ఇక్కడ నుంచి బస్కైనా ఆటోకైనా మళ్ళీ ఇక్కడ నుంచి ఈషా ఫౌండేషన్కి అయితే వెళ్ళిపోవాలి. అసలు నేను టికెట్ అదే అంటే కోయంబత్తూర్లో బస్ ఎక్కినాక టికెట్ తీసుకున్నాక నేను వేరే వాళ్ళకి ఫోన్ చేసి అడిగితే ఏంటంటే, నాయన అక్కడ మనకు ఎటువంటి రూమ్స్ అవైలబుల్గా ఉండే, మనం 2 months బిఫోరే బుక్ చేసుకోవాలి అని చెప్పారు. అంటే ఉంటాయేమో అని మేము అనుకున్నాం, చెప్పలేదు. సో ఏం చేద్దాం మరి. ఇప్పుడైతే మనం ఇక ఇక్కడ రూమ్ తీసుకొని ఇక్కడ నుంచి పొద్దునైతే వెళ్ళిపోతాం. ఉంటాయి అనుకున్నాం, ఏం చేస్తాం. అట్లా శివయ్య ఎట్లా రాసి పెట్టుంటే అట్లా జరుగుతుంది. శివయ్య అట్లా తీసుకోవాలనుకుంటాను మమ్మల్ని, శివయ్యకి తెలియాలిగా. సో అట్లా పోతున్నాం ఇక. సో రేపు పొద్దున 6 o'clockకి కలుసుకుందాం, రైట్? అంటే తినేటప్పుడు మళ్ళీ కలుసుకుందాం, చూద్దాం. సో మొత్తానికి అయితే మనకి ఇచ్చేసిన రూమ్ అయితే ఇదే అన్నమాట. పొద్దున అయితే అయింది. ఇక పొద్దున చూడరు ఎంత మంచిగా ఉందో. మనం వచ్చినప్పుడు ఎప్పుడైనా నీట్గానే ఉంటుంది, కానీ మనం ఇట్లా చేస్తాం తెలిసి ఇక మనతో. మొత్తానికి అయితే నేనైతే రెడీ అయిపోయిన. టైం వచ్చేసి 7:30 అవుతుంది. యాక్చువల్గా 6కే పోదాం అనుకున్నాం, తెలిసి మన పథకం వల్ల 7:30 అవుతుంది. 6కే పోదాం అనుకున్నాం, 6కల్లా అక్కడ ఉందాం అనుకున్నాం, కానీ అది అవ్వదమ్మా తెలిసిగా. సో ఇక్కడ మన రూమ్ కాడ వచ్చేసి క్లైమేట్ ఎట్లా చూడరు. క్లైమేట్ కాదు, చెట్లు గిట్లు అన్నీ సూపర్ ఉన్నాయి, చూపిస్తాయి చూడరు. ఇది చూడరు ఎంత మంచిగా ఉందో వెదర్. ఏమైందంటే మేము ఆటలాడుకుంటా స్నానాలు చేసి ఫ్రెష్ గీసి అయ్యే వరకు అన్ని టిఫిన్స్ అయితే బంద్ చేసారు. అంటే అన్ని హోటల్స్ అయితే బంద్ చేసారు. సో ఏం తినలేదు ఇక నైట్, అట్లేమనుకుందాం. ఇప్పుడైతే టిఫిన్ చేసి పోవాలి. మేము వచ్చేసి 9కి వచ్చేసాం అనుకుంటాం. 9 వరకు రూమ్లో చేరుకున్న తర్వాత ఇక 9:30కి అట్లా బంద్ చేసారు. మేము ఆటలాడుకుంటా స్నానాలు చేసి అవి చేసే వరకు లేట్ అయిపోయింది, అన్నీ బంద్ చేసారు. నైట్ అయితే ఏం తినలేదు. సో ఇప్పుడు అయితే పోయి టిఫిన్ చేయాలి. ఇంకా టిఫిన్ చేసి డైరెక్ట్ ఆడియోకి వెళ్ళిపోవడం అన్నమాట. ఇక మొత్తం అయితే రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నాం. టిఫిన్ చేసి వెళ్ళిపోవడం. బ్యాగులు అయితే మొత్తం ఇదే రూమ్లలో పెట్టినాం. దాని తర్వాత మళ్ళీ 11కి వచ్చి 11 అంటే ఎంత అయితే తెలియదు వచ్చి మళ్ళీ చెక్అవుట్ చేసి బ్యాగులు అయితే పట్టుకొని పోతాం. అక్కడ బ్యాగులు అలో లేవు అనుకుంటా కదా, అట్లా నై బ్యాగ్స్ ఉదర్ ఇచ్చే. సో అట్లా అని బాధ. అది 100 రూపాయలు కావాలట, ఏం చేద్దాం చెప్పి. సో టిఫిన్ చేసేది వెళ్ళిపోయాం. బ్యాగులు ఇక్కడనే పెట్టినాం, ఎందుకంటే అక్కడ బ్యాగులు అలా లేవు కాబట్టి. సో 11 o'clock అట్లా వచ్చి మళ్ళీ 11 o'clock చెక్అవుట్ చేయాలి ఇక్కడ. మళ్ళీ ఆ తర్వాత ఎక్స్ట్రా ఛార్జీలు ఎత్తారు. అప్పటి వరకు ఇక్కడ వచ్చేసి బ్యాగులు తీసుకొని సాయంత్రం 3 o'clock అయితే మనకు బస్సు ఉంది. సో దానికైతే వెళ్ళిపోవాలి. సో మేమున్న అదైతే ఇది రివర్స్ ఉన్నది, దాన్ని రివర్స్ వేసుకొని చూసుకోవాలి. రైట్, ఈషా ఫౌండేషన్ టిఫిన్ చేసి
సో మంచిగా అయితే తమలపాకు తమలపాకు సో మంచిగా అయితే అరిటాకు పూడ్చినారు. ఇది ఇక్కడ తమిళనాడులో ఇడ్లీ ఫేమస్, కానీ ఇక్కడ ఇడ్లీయే లేదు, ఇడ్లీ అయిపోయినది చెప్తారు. ఇది విల్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ బెటర్. Where you will go? Come this side. What happened? Tell about your hotel. Ee restaurant lo mottham tell about your hotel. He is the owner of this hotel. I am not owner. I am labor. Not labor. You are doing your work. Manager. I am HR. HR. Manager. TL. Team manager. Manager. Restaurant manager. Residency. Okay. Nice. Thank you. Where are you coming from? Where are you coming from? UP. Uttar Pradesh. Ille. No, we are from Telangana. Hyderabad. No, Telangana. Telangana. Karimnagar. మస్తు ఎంజాయ్ ఉన్నాయి ఫుల్ ఫన్. అయితే దోశ వచ్చేసింది. ఇది మంచిలేదు, ఇది మంచిలేదు, ఇది మంచిలేదు, ఇది మంచిలేదు. దోశ ఒకటే మంచిగా ఉన్నాయి, ఆకు దోశ రెండు మంచిగా ఉన్నాయి. అంతే ఇయ్య 2 నిమిషాలు వస్తుంది లాస్ట్కి. ఇది రెండు కొంచెం బెస్ట్. టమాటా చట్నీ ఫెయిల్, అల్లం చట్నీ ఫెయిల్. అయితే చాయ్ గింత అంటే గింత కూడా కాదు, గింత తక్కువ వస్తుంది. లోటర్ చాయ్ తాగుతాను ఇక. ఇంకంతా చాయ్ తాగుతావు బ్రో, మనిషికి ఒప్పసుకోదు. అంత లేదు మరి, అంతగానే నువ్వు తెప్పించుకున్నావు. మేము కిరణ్ తీసుకున్నాడు ఫస్ట్, దాని తర్వాత మెల్లగా బ్రో లేదు బ్రో ఇవన్నీ కూడా సాయం వస్తున్నాడు, నేను కూడా సాయం వస్తున్నా. నేను నాన్న సాపుడియా ఎంత ఓ టేస్ట్ ఎట్లుంది? టేస్ట్ ఎట్లుంది? చాయ్ కాదు ఇది కాఫీ, బ్లాక్ కాఫీ. మనం ఉన్న లాడ్జ్ వచ్చేసి ఇదే అన్నమాట. దీని పక్కనే హోటల్. ఇది బంద్ చేసేదిన్నా, అందుకే తినలేదు. సో ఇక్కడ నుంచి మనం అక్కడ టర్నింగ్ ఉంటుంది, ఆ టర్నింగ్ ఇట్లా మనం లోపడుకోవాలి కోయంబత్తూర్కి. సో అక్కడైతే మనకు బస్సులు ఆటోలు అవైలబుల్గా ఉంటాయి. ఇది వచ్చేసి ఇరుటుపాలెం ఈ ఊరు వచ్చేసి ఇరుటుపాలెం అన్నమాట. సో అక్కడ పోయి బస్ కోసం వెయిటింగ్ చేయాలి. చూడరు ఎంత బస్సులో మంది అయితే మస్తు మంది. వచ్చేసి వచ్చిన బస్సు ఇదన్నమాట. సో ఇక్కడ ఒకసారి వెదర్ చూపిస్తా, చూడరు ఎంత మంచిగా ఉందో. సో ఇక్కడైతే తెలిసిన ముచ్చట ఏంటంటే బ్యాగులు అయితే అల్లో ఉన్నాయి. మేమైతే ఉత్తర రూమ్లో పెట్టొచ్చినాం. సో రూమ్లో పెట్టకపోతే ఏంటంటే డైరెక్ట్ ఇక్కడ కోయంబత్తూరు బస్సు ఎక్కితే సీదా కోయంబత్తూరు పోయేటప్పుడు బ్యాగులు తీసుకొచ్చుకుంటే మళ్ళీ ఇక్కడ దిగి మళ్ళీ కోయంబత్తూరు బస్ కోసం వెయిట్ చేసి మళ్ళీ ఎక్కిపోవాలి. పెద్ద టాస్క్. నేను రివ్యూలు చూసిన కాబట్టి ఇట్లా ఉన్నా, అంటే యూట్యూబ్లో చూసిన ఎట్లా అయిందంటే వాళ్ళు ఏం చెప్పారంటే బ్యాగులు పెట్టుకోవాలి, లాకర్లు ఉంటాయని చెప్పి. సో ఇక్కడ ఎవరి బ్యాగులు ఆడే వేసుకొని తిరుగుతాను. ఇక్కడ అన్నీ ఇట్లాంటి ట్రక్స్ ఉన్నాయి. ట్రక్స్ అంటారు, దాన్ని ఏమంటారు, కచ్చరం అంటారు మాకాడైతే. అది కచ్చరం కాదు కానీ మొత్తం ఏమో వేసారు దాన్ని. మొత్తం ఏమో వేసిళ్ళు. వెదర్ కూడా ఎట్లా వస్తుంది. సో అట్లయితే ఎక్కించుకొని వస్తారు. అది ఎంత స్టార్ట్ చేస్తారో మనకు తెలియదు. ఎంత దూరం వచ్చి దేవుని దగ్గర నడుచుకుంటూ పోతే ఎట్లుంటుందని మేమైతే నడుచుకుంటూ పోతాను ఇక. సో మనమైతే అక్కడ నుంచి ఇట్లా దారి పొడుగుతూ నడుచుకుంటూ వచ్చాం అన్నమాట. సో స్టాచ్యూ వచ్చేసి ఇక్కడ ఉంది. అటు సైడ్ కాదు. ఓం దేవా దేవా.
గైస్ మేమైతే ఎల్లెక్కినామంటే చెప్పినా అప్పుడు రిక్షా అని. సో ఇక్కడ నుంచి శివుడి లింగం ఉంటుంది కదా, ఆ గుడి కాడికి అయితే వెళ్తున్నాం. ఇక్కడ నుంచి 2 కిలోమీటర్స్ ఉంటుంది కదా. సో నడుచుకుంటూ వెళ్ళలేము కాబట్టి అప్పుడు బాగానే ఎత్తులు పడ్డా, కానీ ఇప్పుడు తప్పలేదు ఇక. సో ఇలా ఎక్కాల్సి వచ్చింది. సో దీనికి కాస్ట్ వచ్చేసి ఈచ్ 10 రూపీస్ అంట. ఈచ్ ఒకరికి 10 రూపాయలు. సో 30 రూపాయలు ఇచ్చి ఇక్కడ నుంచి అయితే దీనిలో వెళ్తున్నాం. చూపిస్తే చూడరు ఎట్లా అవుతుందో. దీనికి సస్పెన్షన్ సిస్టమ్ కూడా ఉంది. ఇంకా కోల్డ్ వాటర్ బాటిల్ ముచ్చటి ఇది ఆపానంటే అసలు ఆది యోగి అంటే ఇక్కడ కాదు, మెయిన్ లోపల శివుని లింగం అవన్నీ ఉంటాయి. సో బ్లాగ్ ఎందుకు తీయలేదు అంటే మమ్మల్ని ఫోన్ లోపల తీసుకోలేదు. యాక్చువల్గా బయట చెప్పింది నిజమే. బ్యాగులు ఇంకా ఎటువంటి ఎలక్ట్రానిక్ డివైజెస్ లోపలికైతే అలో చేయరు. ఇక్కడ వెనకాల డిపాజిట్ కౌంటర్ అవన్నీ అనిపిస్తున్నాయి. నేను ఫస్ట్ అవి చూసి డబ్బులు వేయనీకేమో అనుకున్నా, తెలిసి మనం చదువుకున్న వాళ్ళంగా బాగా. సో అది వచ్చేసి ఈ ఫోన్లు ఇవన్నీ పెట్టడానికి. సో అలా ఫోన్లు అవన్నీ పెట్టేసి వెళ్ళిపోయినాం అనమాట. అది ముందు చెప్దాం అనుకున్నా చెప్పలేదు. సో లోపలికి వెళ్ళి బయటికి వచ్చేసినాం. ఆల్రెడీ లోపల ఎట్లుందంటే ఇక మస్తుంది. ఇక్కడ వచ్చిన ఫోటోలు ఉన్నాయి, చూపిస్తా లోపల ఎట్లుందో. అట్లుంది, ఏ ఫోటోలు ఉన్నట్టే ఉంది సేమ్ ఇక లోపల. సో ఇప్పుడైతే వెళ్ళిపోవాలి. లోపల ఇదొక దేవుడు ఉంది, ఇది లింగం ఉంది, ధ్యాన లింగ అని చెప్పి. అక్కడ ఒక 15 మినిట్స్ దాకా ఏం సపోర్ట్ చేయొద్దన్నమాట. ఇది నంది ఉంది, ఇంకేదో వాటర్ ఫాల్ ఉంది. ఇదైతే చాలా బాగుంది అసలు. ఇక ఎంత ప్యూర్గా ఉన్నాయంటే వాటర్, అంత ప్యూర్గా ఉన్నాయి వాటర్. మస్తు అంటే మస్తు ఉంది. అదైతే నాకైతే నచ్చింది. ఈ ధ్యాన లింగ ఉంది, ఈ వాటర్ అనేది చాలా నచ్చింది అనమాట. సో ఇప్పుడు మనకైతే బస్ వచ్చేసి 3 o'clock ఉందన్నమాట. సో ఇప్పుడు టైం వచ్చేసి 12 అవుతుంది. సో మనం ఇక్కడ నుంచి 1 hour జర్నీ అక్కడ దాకా పోవాలి. కానీ మధ్యలో టాస్క్ ఏంటంటే మనం బ్యాగులు అక్కడ పెట్టినాం కదా, అక్కడ పోయి దిగి మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ వేరే బస్సు పట్టుకొని పోవాలి. సో బస్సులు సరిగా అవైలబుల్ ఉండలేవు ఇక్కడ, కొంచెం కష్టంగా దొరుకుతాయి జర. సో ఎట్లనే ఒక 2 గంటలు పడుతుంది కావచ్చు మేము పోయే వరకు. అంటే ఆల్మోస్ట్ 130 minutes అట్లా పడుతుంది ఇక్కడ నుంచి కోయంబత్తూరు పోవడానికి. ఇది ఈషా ఫౌండేషన్. ఇక్కడ నుంచి కోయంబత్తూరు పోవాలి, అక్కడ మనకు బస్సు ఉంటుంది. సో 1.5 hour 2 గంటలు పడుతుంది ఇక మనం పోనీకి. సో ఇప్పుడు 12 అవుతుంది కాబట్టి 2 అవుతుంది. ఇక అట్లా తిని అవి వేసే వరకు అదే టైం అవుతుంది. సో రైట్ వెళ్ళిపోయింది. టికెట్లు అయితే ఇంకా మారలేదు చూడు, ఇట్లనే ఉన్నాయి. ఎప్పుడో చిన్నప్పుడు చూసిన టికెట్లు మళ్ళీ ఇప్పుడు చూస్తాను. ఎంత ఫ్రెండ్స్ ఏంటంటే మనకు మనం గుడికాడికి వచ్చినాక కూడా మళ్ళీ మనకు హాయ్ బాయ్ చెప్తారు. ఎప్పుడు పోతారు మళ్ళీ ఎప్పుడు వస్తాను అడుగుతారు. సో బాయ్, when we will meet again. Sure. Bye. You come to Telangana. Yeah, sure. Okay, bye friends. Now come with us. Now come with us, Telangana. Yeah, sure. Sign ಇಲ್ಲ ಸೈನ್ ಅಲ್ಲ sign ಇಲ್ಲ ನಲ್ಲರು బాయ్. వీళ్ళు కూడా మనకు అందరు ఫ్రెండ్స్ అలా కూడా బాయ్ చెప్తాం. కొండ్రా అయ్యో నేను లేడా వీళ్ళందరూ వేరేరా. సో మనం తిన్న హోటల్ అయితే ఇదే. బాయ్ అన్నా. ఏటో పోయింది ఈ లోపల ఇంకా వా. బాయ్ అన్నా. బాయ్. సో ఏ బస్సులలో అయితే ఎక్కువైనామో మళ్ళీ ఏ బస్సులు రిటర్న్ వచ్చేసినాం అన్నమాట. సో అదే ట్రావెల్స్ మళ్ళీ అదే బుక్ చేసుకున్నాం. సో అట్లే రిటర్న్ వచ్చేసినాం అన్నమాట. సో ఈ వీడియో అయితే ఇంకా ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోరి. రైట్ బాయ్. మరి ఉంటా మళ్ళీ కొత్త వ్లాగ్తో. ఇంకొంత రైట్.